హలో హాయ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే, నిన్న నాకు ఒంట్లో బాగోక ఎలర్జీ అయిపోయి ఒళ్ళంతా దద్దుర్లైపోయి చాలా కష్టపడ్డాను. ఒక 1 అవర్ నైట్ నేను ఊరు వెళ్ళవలసిన ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. మధ్యాహ్నం 1 గంటకి ఫోన్ చేసింది, ఒక 2 o'clock అంతా నాకు ఎలర్జీ స్టార్ట్ అయిపోయింది. ఒళ్ళంతా దద్దురు వచ్చేసి ఎర్రగా ఒక టమాటో పండిపోతారా అలా అయిపోయింది నా ఒళ్ళంతా కూడా. పక్కన హాస్పిటల్కి వెళ్దాం, ఇంట్లో ఎవరు లేరు, నేను ఒకదానే ఉన్నాను. పక్కన హాస్పిటల్కి వెళ్దామని ఒక హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ డాక్టర్ లేరు. సరే కొంచెం ముందుకెళ్తే ఒక క్లినిక్ లాగా కనపడింది నాకు. ఆ క్లినిక్ లాగా ఉంటే ఆ లోపలికి వెళ్ళి మందు టాబ్లెట్ ముందు ఎలర్జీకి వేసుకుందాం అని చెప్పి టాబ్లెట్ తీసుకుని వేసుకున్నాను. కానీ అసలు నాకు చాలా విపరీతమైన దురదలాగా మంటల్లాగా అయిపోతే అక్కడ మెడికల్ షాప్ లో ఒక చిన్న బాబు ఉన్నాడు. ఆ అబ్బాయి నాకు అక్కడ డాక్టర్ ఎవరన్నా ఉన్నారంటే, లేదండి ఇప్పుడే ఒక సిస్టర్ వెళ్ళిపోయింది, నేను ఫోన్ చేసి అమ్మాయిని పిలుస్తానని చెప్పి అమ్మాయిని ఫోన్ చేసి రమ్మంటే మా అమ్మాయి కూడా ఒక 10 నిమిషాలు వచ్చేసింది. వెళ్ళిన అమ్మాయి రిటర్న్ వచ్చింది. వచ్చి నాకు మా డాక్టర్ ఫోన్ చేసి, ఆ డాక్టర్ దగ్గర ఏమో ఇంజక్షన్లు ఎన్ని పేర్లు తీసుకుని 3 ఇంజక్షన్లు చేసిన తర్వాత కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ సెట్ అయింది. సెట్ అయిన తర్వాత మళ్ళీ లేచి కళ్ళు తిరిగి మళ్ళీ పడిపోయాను. అప్పుడు మళ్ళీ ట్రిప్స్ ఎక్కించారు. ఎక్కించి చాలా బాగా చూసుకున్నాడు. ఆ షాప్ లో ఉన్న అబ్బాయి నా కొడుకులాగా చూసుకున్నాడు. నాకు పిల్లలు లేరు. ఆ అబ్బాయిని నేను నా కొడుకు అనుకున్నాను నిన్న నా మనసులో. ఇవాళ ఆ బాబు పుట్టినరోజు. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను. వెళ్ళి ఆ బాబుని దీవించి ఆ బాబుకి స్వీట్ ఇచ్చి వద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా రండి. కోసం స్వీట్ తీసుకొచ్చాను. నువ్వు నన్ను కాపాడావు కదా. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఎంత కష్టపడ్డాను. నువ్వు నా కొడుకులాగా, నాకు పిల్లలు లేకపోతే నాకు పిల్లోళ్ళలాగా నువ్వు చూసుకున్నావు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అతకేం మణిపూర్లో కార్పొరేట్ అవ్వాలనుకుంటున్నాడు. మీరు అందరూ దీనిలో మీరు ఉండాలి. అందరూ దీవించండి. బాగుంది. నా కొడుకు